హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు కూడా నేను మీ ముందుకు ఒక కొత్త ఈజీ రెసిపీతో వచ్చేసాననమాట. సమోసాలు చూడంగానే నోరు ఊరుతుంది కదా! బట్ ఈ సమోసా తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా ఇలాగ క్రిస్పీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంతకీ ఈ సమోసా వచ్చేసరికి పన్నీర్ చీజ్ సమోసా అనమాట. రెసిపీలోకెళ్ళిపోతే ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నాను. సో, ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ ఒక 100 గ్రామ్స్ వరకు తురిమేసి వేసుకోవాలి. అలాగే చీజ్ కూడా ఒక 100 గ్రామ్స్ వరకు తురుముకొని వేసుకొని, ఉంటే చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు కొంచెం అంతా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం అంతా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్పూన్‌తో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం సమోసాలలోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుందనమాట. చూసారు కదా! ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ సమోసా షీట్స్ అనేవి నేను ఇంట్లోనే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాననమాట. సో, ఇవి చాలా థిన్‌గా ఉండాలి. థిక్‌గా ఉంటే అసలు రావన్నమాట. మనకంత క్రిస్పీగా చూస్తున్నారు కదా! మన ఫింగర్స్ కూడా కనపడాలన్నమాట. ఈ విధంగా అయితే చేయాలి. కావాలంటే మీకు రెసిపీ నేను నెక్స్ట్ టైమ్ అప్‌లోడ్ చేస్తాను. చాలా ఫైన్‌గా వస్తే గనుక సమోసాలు క్రిస్పీగా వస్తాయి. అలాగే మైదా స్టఫింగ్ ఇలాగ వేస్ట్‌గా ఉండిపోయినయి కూడా లాస్ట్‌లో ఫ్రై చేసుకుంటే చాలా బావుంటాయన్నమాట చిప్స్ లాగా. సో, ముందుగా ఒక సమోసా షీట్‌ని తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా, సింపుల్‌గా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే బయట మార్కెట్స్‌లో కూడా మనకి రెడీమేడ్ సమోసా షీట్స్ దొరుకుతున్నాయి. సో, దెన్ అవి కూడా తెచ్చుకొని ఇలాగ స్టఫింగ్ ప్రిపేర్ చేసేసుకొని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. స్టఫింగ్ పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి. అప్పుడే ఆయిల్‌లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందనమాట. సో, ఈ విధంగా పెట్టుకొని సమోసాలని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకొని చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మైదా స్టఫింగ్ అంటించేసుకుంటే సరిపోతుందనమాట. మనకి సమోసాలయితే రెడీ అయిపోతాయి. ఇలా చేసుకొని ఒక 5-10 మినిట్స్ పాటు ఆరపెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి. ఇంట్లో చేసుకున్న షీట్స్ అయినా, బయట తెచ్చుకున్నయైనా కానీ ప్రాసెస్ అంతా ఇలాగే ఫోల్డింగ్ అంతా కూడా సేమ్ ఇంతే ఉంటుందనమాట. సో, ఇదే విధంగా నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను. ఫోల్డింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకుంటే మనకి సమోసాలనేది పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. సో, ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలాగ హెల్తీగా స్నాక్స్ డిఫరెంట్‌గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. చాలా బావుంటుందండి. ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని సమోసాలని చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ మైదాది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఇది అంటించటం వల్లే సమోసాలు చక్కగా ఆ షీట్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టటం వల్ల సమోసాలు తొందరగా కాలిపోతాయి. అలాగే క్రిస్పీనెస్ అనేది రాదనమాట. సో, మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలాగ సమోసాలనైతే ఫ్రై చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే సమోసాలు ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా వస్తే మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటే సరిపోతుందనమాట. ఈ విధంగా అయితే కలర్ చూసారా మంచి కలర్ వచ్చింది. మనం బయట ఏ విధంగా అయితే సమోసాలు తెచ్చుకొని తింటామో అదే విధంగా వస్తాయన్నమాట. ఇంట్లో చేసుకున్నా కూడా చక్కగా సింపుల్‌గా ఈ విధంగా అయితే 2 సైడ్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఇలాగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేలాగా లో టు మీడియం ఫ్లేమ్స్‌లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గనక కాల్చుకుంటే సరిపోతుంది. వేసే ముందు లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. వేసిన ఒక 5 మినిట్స్‌కి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ ఈ విధంగా అయితే సమోసాలని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. చూసారు కదా! ఎంతో టేస్టీగా, ఈజీగా ఉండే పన్నీర్ చీజ్ సమోసా అనమాట. లోపల స్టఫింగ్ అంతా సాఫ్ట్‌గా, పైన ఇలాగ క్రిస్పీ లేయర్‌తో వచ్చేసి చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలు ఎప్పుడైనా గానీ స్నాక్స్ కావాలి అన్నప్పుడు ఇలా డిఫరెంట్‌గా చేసి పెట్టండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.